ప్రభుత్వానికి వాలంటీర్లు వార్నింగ్ ఇచ్చారండి. తమకు ఉద్యోగ భద్రత కలిగించాలని వాలంటీర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైనా ఉద్యోగ భద్రత కల్పించకపోవడంతో 2,60,000 మంది పరిస్థితి గందరగోళంగా మారిందంటున్నారు. వచ్చే కేబినెట్ సమావేశాల్లోపు మాకు న్యాయం చేయకపోతే సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు గాంధీ మార్గంలో శాంతియుతంగా ఆందోళన చేస్తామని తెలిపారండి. విషయం ఏంటంటే, వాలంటీర్ల విషయంలో మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉద్యోగాలు కంటిన్యూ చేస్తామని, జీతాలు అకౌంట్లో వేస్తామని ఒక మంత్రి ఒక రకంగా, ఇంకొక మంత్రి ఒక రకంగా నానా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళ విషయంలో అయితే అఫీషియల్గా ఎలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దాంతోనే గందరగోళానికి గురైనటువంటి వాలంటీర్ వ్యవస్థ ఇలా ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చే స్థితిలోకి వెళ్ళింది. ఇక విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక సీనియర్ నేత వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి లేఖ పెట్టారు. ఆ లేఖ ఇచ్చిన తర్వాత నుంచి వాలంటీర్లు ఇలాగా వార్నింగ్లు ఇవ్వడం, మేము సమ్మె చేస్తాం అని అంటూ వార్నింగ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారండి. మరి ముందు ముందు చూడాలి ఈ వాలంటీర్ వ్యవస్థ మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.